voice clear? Is my voice clear? Voice clarity ఉందా? Yes. So I don't want to waste your time. రేపు మార్నింగ్ క్యాంపస్ డ్రైవ్ కాబట్టి నాకు వచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఐ విల్ సెండ్ యూ సమ్ మెటీరియల్. ఏవైతే ఉన్నాయో లాస్ట్ మినిట్ ఏవైతే నీ టైం ఉందో వాటి మీద ఫోకస్ చేయండి. లాస్ట్ మినిట్ టిప్స్ అని చెప్పడానికి కానీ ఇప్పుడు చదవడానికి ఏం లేదు. ఉన్న వాటిల్లో ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నా వాటి మీద ఫోకస్ చేయండి. ద ఫస్ట్ థింగ్ ఈస్ నాకు నిన్న గాయత్రిలో ఎగ్జామినేషన్ అయింది కదా. ఈ గాయత్రి ఎగ్జామినేషన్ కి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోవాల్సిన బేసింగ్ రౌండ్ 1 వి హ్యావ్ ఇట్ 2 days కదా. ఆల్రెడీ యు నో దట్ 2 days. మా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఎస్ఆర్ ఉన్నానా? వాయిస్ క్లియర్? యా థ్యాంక్ యూ. ఇందులో రౌండ్ 1 కి వచ్చేటప్పటికి ఎక్కువ వరి అవసరం పని లేదు. రౌండ్ 1 కి వచ్చేటప్పటికి వి హ్యావ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 10, సూడో క్వశ్చన్స్ 10. ఆల్రెడీ మనకున్న సూడో క్వశ్చన్స్ ఏవైనా గ్రూప్ లో పెట్టాను. 90 కోడింగ్ క్వశ్చన్స్, సూడో కోడ్ క్వశ్చన్స్ మోర్ దాన్ సఫిషియంట్. దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకోండి. టేక్ 1 hour టైం ఫర్ ద సూడో కోడ్. కమ్ టు ది యాప్టిట్యూడ్ లో రీసెంట్ గా అయిన పేపర్ లో మనకు వచ్చిన దిస్ ఆర్ ద 8 టాపిక్స్ మీద కవర్ చేశాడు. 5 questions రీజనింగ్, 5 questions క్వాంట్ మాత్రమే. పేపర్ ఈజ్ సో సింపుల్ అన్న. ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఇందులో ఈ 4 మీద కవర్ చేశాడు. కమ్ టు ద క్వాంట్ లో ఈ 4 మీద ఫోకస్ చేసి 1 or 2 questions కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్. అది మనం చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ. అలా క్లియర్. కమ్ టు ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ 30 minutes. 20 questions 30 minutes అయితే టైం చాలా మిగులుతుంది. పేపర్ ఈజీగా ఉంది. నీకు ఎంత టైం మిగిలినా యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ సూడో కోడ్. అది మైండ్ లో పెట్టుకోండి. సూడో కోడ్ కి టైం ఎక్కువ తీసుకుంటది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ 2 different type ఆఫ్ కోడింగ్. వన్ ఈస్ ఏ ఫైండింగ్ ఏ అవుట్పుట్ అండ్ ఫైండింగ్ ఏ ఎర్రర్. ఇందులో క్లాక్ లో నేను చెప్పేస్తున్నాను, క్లాక్ లో ఆల్ ఆర్ ఫార్ములా బేస్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ క్లియర్లీ. క్లాక్ వచ్చేటప్పటికి వినండి కరెక్ట్ గా. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. ఏ ఇస్ ఈక్వల్ టు 30H. ఆల్రెడీ ఎవరైతే గాయత్రి కాల్ లో చదివారో, ఎవరైతే గాయత్రి కాల్ రాస్తారో, ఇంకా వేరే కాల్ ఎక్కడైతే అయ్యాయో ఐ ఎంక్వైరీడ్ అండ్ దే ఆర్ గివింగ్ ఏ సమ్ యూట్యూబ్ ఛానల్స్ పేరు కూడా చెప్పారు. వాళ్ళు మెటీరియల్ కూడా పంపించారు యూట్యూబ్ నుంచి. సో ఆ మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను ఈ రోజు మన గ్రూప్ లో. మన గ్రూప్ లో అందరు ఉన్నారు కదా? ప్లీజ్ ఎస్ఆర్ నో. టెలిగ్రామ్ లో అందరు ఉన్నారా? ఎసెన్షియల్ 3CS లో ఎస్ఆర్ నో నానా? యా అందరు ఉన్నారు కాబట్టి నో సార్ మరి నేనేం చేయలేను నాన్న. ఎందుకంటే నాకున్న సోర్స్ అది. నేను మెయిల్ కి అయితే పెట్టలేను. నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవరైతే సుభాష్, ఎవరైతే మీ క్లాస్మేట్లు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో జస్ట్ అమ్మ ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఏమైనా చాయిస్ ఉంటే ఇప్పుడు అవుతున్న క్లాస్ లో మీరు పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటే ద పీపుల్ విల్ జాయిన్. నేను ఏదైతే ఉందో డే 1 కి వచ్చేటప్పటికి రీజనింగ్ వచ్చేటప్పటికి క్లాక్ వచ్చేటప్పటికి ఏ ఇస్ ఈక్వల్ టు 30H minus 5.5 m. వాట్ ఇస్ ద ఫార్ములా? ఏ ఇస్ ఈక్వల్ టు 30H minus 5.5 m. ఆ ఫార్ములా గుర్తు పెట్టుకుని చాలు. ఏ ఫర్ ద యాంగిల్, H ఫర్ ద అవర్ అండ్ M ఫర్ ద మినిట్. అందులో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. అయితే యాంగిల్ అడుగుతాడు, లేకపోతే M అడుగుతాడు, H అడగడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఏ ఇస్ ఈక్వల్ టు 30H minus 5.5 m లో అయితే M అడగాలి, మినిట్ అడగాలి, లేకపోతే దే ఆర్ టు ఆస్క్ ద యాంగిల్. దాని ప్రకారం సబ్స్టిట్యూట్ చేసి విల్ గెట్ ఆన్సర్. కమ్ టు ద క్యాలెండర్ లో. క్యాలెండర్ రీసెంట్ క్వశ్చన్ ఏంటంటే they are giving a date. We have to find the date of a particular, for example 27th August 2024. what is the day అని అడిగితే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 స్టెప్లు. వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 1 అన్న? వాట్ ఇస్ ద స్టెప్ నెంబర్ 1? 5 steps. given day 27, given year, what is the given year is 24. what is the third one? number of leap years. leap year should be divisible by 4. take a coefficient 24 by 4, 6 leap years. Then what is the fourth one? What is the fourth one? We have to focusing on the code for the August. Code for the August ante first 3, last 3. 0 3 3 0 3 5. 0 3 3 for the first 3 months, 0 3 5 for the last 3 months. 6 1 4, 6 2 5. 0 3 3 0 3 5. 6 1 4 6 2 5. January 0, February 3, March 3, నెక్స్ట్ ఏంటి 6. 6 ఫర్ ద వాట్? ఏప్రిల్. నెక్స్ట్ మే 1. తర్వాత ఏంటి జూన్ 5. నెక్స్ట్ జూలై 6. నెక్స్ట్ ఆగస్ట్ అగైన్ 2. దట్ ఇస్ ద 2. లాస్ట్ వన్ we have to take a code 1600 to 1699. the code is 6. 1700 to 1799. the code is 4. 1800 to 1899. the code is 2.
1900 to 1999 the code is 0. Again the cyclicity repeats 6420 6420. మళ్ళీ again 2000 దగ్గర 600 స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా లేదా? All of you clear this point? All of you clear this point? నెక్స్ట్ కోడింగ్ టెస్ట్ లో కోడింగ్ వచ్చేటోడికి రైట్ ఆల్ ద A to Z రాసుకుంటే పేపర్ ఇవ్వగానే A to Z రాసుకోండి. A to Z రాసుకొని ప్రతి లెటర్ కి పైన నంబరింగ్ ఇచ్చుకో సరిపోతుంది. కోడింగ్ డికోడింగ్ లో అయితే లీనియర్ కోడింగ్ లెటర్ టు లెటర్ మ్యాప్ అవ్వాలి. అదర్వైజ్ క్రిస్ క్రాస్ కోడింగ్ ఆ లెటర్స్ సేమ్ లెటర్స్ జంబుల్డ్ అవుతాయి. వాట్ ద థర్డ్ వన్ ఈస్ ఏ రివర్స్ కోడింగ్. రివర్స్ కోడింగ్ అంటే ఏ అయితే జెడ్ వస్తుంది, ఎల్ వస్తే ఓ వస్తుంది. అంటే ఏ నుంచి ఎం రాసుకోవాలి, మళ్ళీ బ్యాక్ నుంచి ఎన్ నుంచి జెడ్ రాసుకోవాలి. దట్ ఈస్ ద కండిషన్. కమ్ టు ద ర్యాంకింగ్ టెస్ట్. చూడండి అన్న, ర్యాంకింగ్ టెస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ర్యాంకింగ్ టెస్ట్? వినండి, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ అనుకుంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ -1 ప్లస్ బాటమ్ రైట్ -1 ప్లస్ 1, left -1 plus right -1 plus 1. Otherwise, total number of students n is equal to top -1 plus bottom -1 plus 1. దీనికైనా ఫార్ములా కామన్. కానీ ఈ ఫార్ములా దిస్ ఫార్ములా ఇస్ ఓన్లీ ఫర్ సింగిల్ పర్సన్, నాట్ ఫర్ ద 2 persons. అర్థమైందా? ఎంతవరకు క్లారిటీ వచ్చిందా లేదా? ఇది అర్థమై దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద సురేష్ కి మాత్రమే, మహేష్ కి మాత్రమే. సురేష్ కి మహేష్ కి ఈ ఫార్ములా వేయడానికి అవడానికి అవ్వదు. యు నో దట్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ లో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైమ్ వరకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పిందే ఆల్రెడీ. యు నో దట్ LCM, SCF అండ్ పర్సెంటేజ్ పిల్లల బచ్చా క్వశ్చన్, చిన్న క్వశ్చన్స్ యూ కెన్ సాల్వ్. దిస్ ఈస్ కాల్డ్ as a round 1 అన్న. మాక్సిమం 5 కాబట్టి మాక్సిమం ఇందులో బాగా ఇంప్రూవ్ చేసుకోండి. మాక్సిమం 9 and 10 స్కోర్ చేయగలిగితే సూడో కోడ్ క్వశ్చన్ లో ఒక్కసారి నెగిటివ్ మార్క్ నుంచి నాకు క్లారిటీ లేదు కాబట్టి వన్స్ గెట్ ఏ క్లారిటీ బిఫోర్ ఇన్స్ట్రక్షన్స్. నెగిటివ్ మార్క్ ఉందా లేదా? ఒకవేళ టైం అయిపోతే 28 minutes దగ్గర అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ వెన్ దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్. దట్ ఇస్ ద కేస్. దట్ ఇస్ ద స్టేజ్ 1. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? రౌండ్ 1 ఆల్ ఆఫ్ యూ రౌండ్ 1 క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు ద క్రూషియల్, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ద మేజర్ క్రూషియల్ పాయింట్ ఈజ్ రౌండ్ 2 నన్ను. రౌండ్ 1 ఎవరైనా క్లియర్ చేయగలరు ఆల్మోస్ట్ కొంచెం ప్రిపరేషన్ ఉంటే. కమ్ టు ద రౌండ్ 2కి వస్తున్నాను చూడండి. మీరు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వచ్చారు. ఇంకా ప్రతి టాపిక్ మనం చేయవలసిన పని లేదు. జస్ట్ అండర్స్టాండింగ్ ద రూట్. ఒక ఎగ్జామినేషన్ మన ముందే ఉందంటే దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, దట్ ఈస్ ద వన్ థింగ్. అమ్మా చూడండి, రౌండ్ 2కి వచ్చేటప్పటికి ఇది లాస్ట్ 3-4 years, లాస్ట్ 2-3 years ఏ ఎగ్జామినేషన్ అయినా ఈ యొక్క టాపిక్స్ వాడు బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఈ టాపిక్ బాగా ఫోకస్ చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, దీస్ టాపిక్స్ ఆర్ వెరీ టఫెస్ట్ టాపిక్స్ ఇన్ DBMS అండ్ SQL. చూడు, ఇందులో రౌండ్ 2కి వచ్చేటప్పటికి DSA డేటా స్ట్రక్చర్స్ ఆల్గారిథం ఇస్ 4 questions, SQL is a 4 questions, టుగెదర్ ఆఫ్ 8 questions, 90 minutes డ్యూరేషన్. చూడండి, ఇందులో మేజర్ ఫోకసింగ్ ఆన్ స్ట్రింగ్, యాష్ మ్యాప్, మ్యాథ్స్ అండ్ బైనరీ నంబర్స్. వీటి మీద 4 మీద బాగా ఫోకస్ చేశాడు. లాస్ట్ మినిట్ టిప్స్ కాబట్టి నువ్వు ఇప్పటికీ ఏమి ప్రిపేర్ అవ్వలేకపోయినా ఈ 4 టాపిక్ల మీద DSA లో బాగా ప్రిపేర్ అవ్వు. నేను SQL కి వీటికి మెటీరియల్ పెడుతున్నాను ఇంకో 10 minutes లో. జస్ట్ ఫోకసింగ్ ఆన్ దిస్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎగ్జామినేషన్. వీఆర్ హ్యావింగ్ 60 pages in SQL. జస్ట్ లుక్ ఎట్ దట్. అన్ని కూడా MCQ కార్డు ప్రాబ్లమే లేదు. ఇంతవరకు అర్థమైందా? రౌండ్ 2 అర్థమైపోయిందా? రౌండ్ 1, రౌండ్ 2 మేబీ టుమారో గోయింగ్ టు బి కంప్లీటెడ్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా లేదా? 8 questions, 90 minutes. ఆల్ ఆఫ్ యూ గాట్ క్లారిటీ? దీనికి నేను చేయవలసింది ఒకటే, ఐ విల్ సెండ్ ద మెటీరియల్. క్లియర్? ఆల్ ఆఫ్ యూ క్లియర్ దిస్ పాయింట్? యా, డన్. యా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. థర్డ్ పాయింట్కి వచ్చేటప్పటికి రౌండ్ 3 and 4. రౌండ్ 3 and 4 నే సెకండ్ డే నాన్న. టెక్నికల్ 1 and టెక్నికల్ 2 ఈచ్ అండ్ ఎవ్రీ డ్యూరేషన్ ఈస్ 30 minutes డ్యూరేషన్. 30 + 30 minutes డ్యూరేషన్. అది మైండ్ లో పెట్టుకోండి. టెక్నికల్ 1 ఈస్ 30, టెక్నికల్ నెంబర్ 2 ఈస్ 30 minutes. ఇందులో ఈ చెప్తున్నా కదా, DSA మీద SQL మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. కమ్ టు ద DSA డేటా స్ట్రక్చర్ ఆల్గారిథం బాగా రావాలి. SQL query was asked. Joins is one of the most important. అది కూడా నేను చెప్తున్నాను, వెయిట్ చేయండి. Joins is one of the main topic in SQL. DBMS SQL is one of the thing. Pattern to be printed అంట. They are giving us some patterns. అవి కూడా ఇచ్చాడు మన ఇన్ క్వశ్చన్ లో. క్లియర్?
జాయిన్స్ మీద ఎందుకు స్టార్ మార్క్ పెట్టండి? జాయిన్స్ ఇస్ మాక్సిమం కవరింగ్ టెక్నికల్ రౌండ్ 1, టెక్నికల్ రౌండ్ 1కి వచ్చేసరికి చూడండి యారో ఇచ్చాను. టెక్నికల్ రౌండ్ 1 అంటే డిఎస్సి, ఎస్క్యూఎల్ జాయిన్స్, ఎస్క్యూఎల్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కాకపోతే టెక్నికల్ నెంబర్ 2 లో జాయిన్స్ కవర్ అంటే నువ్వు పెద్ద టెక్నికల్ 1 ని టెక్నికల్ 2 ని సపరేట్ గా చూడాల్సిన పని లేదు. రెండిట్లో కూడా కామన్ సబ్జెక్ట్సే. ఇక్కడ సెకండ్ దాంట్లో ఒక క్వశ్చన్ ని ప్యాటర్న్ రాయమన్నాడు, ప్రింట్ చేయమన్నాడు. దట్స్ ఆల్. ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 క్లారిటీ వచ్చిందా లేదా? అంటే రౌండ్ 3, రౌండ్ 4 ని మనం సింగిల్ గా మనం చూడొచ్చు. యు హ్యావ్ గుర్తుపెట్టుకో, యుద్ధం చేయాలి అంటే రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. 9 o'clock, 10 o'clock, ఐ డోంట్ నో ద టైం. ఇప్పుడు నీ టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. దీని ప్రకారం యూ హ్యావ్ టు మేక్ ద టైం. మెయిన్ థింగ్ మెటీరియల్, రిసోర్సెస్, దట్ ఈస్ అ మస్ట్. నువ్వు చదివిన క్వశ్చన్ మేబీ అన్ని రిపీట్ అయిపోవచ్చేమో. దట్ ఈస్ ద కేస్. డోంట్ గివ్ అప్. అదే అంటున్నాను. ఇది అన్ని బ్రాంచెస్ ఎలిజిబుల్ కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు టేక్ మోర్. దట్ ఇస్ ద కేస్. నెక్స్ట్ వన్ చూడండి. నేను చూసిన దాంట్లో నేను చూసిన ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు జాయిన్స్ మీద ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ పేరు ఒక్కసారి చెక్ చేసుకుంటే స్క్రీన్ షాట్. ఇది జాయిన్స్ లో మ్యాక్స్ అన్ని కవర్ చేశాడంట. టేక్ ఏ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? డన్ ఆల్ ఆఫ్ యూ జాయిన్స్ 80% జాయిన్స్ అని మిస్ చేయొద్దు. ఎంత టైం అయినా ఇది మేబీ 4 hours 5 hours పెట్టచ్చు. మధ్యలో నేను ఆల్రెడీ ఇప్పుడే చూసాను. ఎవరైతే సీనియర్స్, ఎవరైతే ఈ లాస్ట్ టైం అవైలబుల్ బిఫోర్, ఎవరైతే ప్రెసెంట్ సెలెక్ట్ అయి ఉన్నారో, ఎవరైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ క్లియర్ చేశారో, వాళ్ళు ఎవరైతే జాయిన్స్ ప్రిపేర్ అయ్యారో దీని మీద ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఇందులో మాక్సిమం వాడు కొంచెం మధ్యలో సోచ్ చెప్తున్నాడు ఒక 6 hours 5 hours లో. కానీ యూ కెన్ మూవ్ ఆన్ దట్. టాపిక్ అయిపోతే నువ్వు మూవ్ చేసుకుంటే స్పీడ్కి వెళ్ళు, టైం లేదు కాబట్టి. క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కంప్లీట్ స్టోరీ అబౌట్ ద వాట్ వీ కెన్. నేను టీసీఎస్ వచ్చినప్పుడు, టీసీఎస్ కానీ ఏ క్యాంపస్ వచ్చినా నేను క్లియర్ కట్ గా మాట్లాడతాను. దీనికి మనం చేయవలసింది ఓన్లీ వన్ థింగ్, యూ హావ్ టు అండర్స్టాండ్. ఇది ఫార్ములాస్ పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సూడో కోడ్. ఆల్రెడీ ఐ సెంట్ 89 కోడ్స్ పెట్టాను. వాటిని ఒకసారి రివైజ్ చేసుకో. టేక్ ఎ 1 hour, హాఫ్ అన్ అవర్, 1 hour ఫర్ ద సూడో కోడ్. అయిపోయింది. రౌండ్ 1 అయిపోయింది. కమ్ టు ద రౌండ్ 2కి వచ్చేటప్పటికి డిఎస్ఏ మీద, ఎస్క్యూఎల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి కూడా మెటీరియల్ పెడతాను. దీనికి 1 hour and 1 hour. దట్స్ ఆల్ అబౌట్ ద డే నెంబర్ 1. అలా క్లియర్? అర్థమైందా లేదా? ఇంతవరకు అర్థమైందా లేదా? ఎవరైతే డే 1 క్లియర్ చేస్తారో, డే 2 లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి జాయిన్స్ లోకి వెళ్ళాలి. కానీ డే 1 వరకు ఎంతవరకు చదవాలో చూసుకోండి. డే 1 డే 2 మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి డే 1కి వచ్చేటప్పుడు, డే 2కి వచ్చేటప్పటికి డిఎస్సి, ఎస్క్యూఎల్ మీద ఏదైతే నేను మెటీరియల్ పెడుతున్నానో, ఎస్క్యూఎల్ చూసుకో. డిఎస్ఏ 25 ఆల్గారిథమ్స్ ఒకసారి చెక్ చేసుకో. ఈ డిఎస్ఏ లో స్ట్రింగ్, హ్యాష్ మ్యాప్, మ్యాథ్స్, బైనరీ నెంబర్, ఈ వీటి మీద బాగా ఫోకస్ చేయి. దట్స్ ఆల్ అబౌట్ ద టుమారో సెక్షన్. ఈవినింగ్ డన్. రేపు ఒకవేళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అవుతానని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు గివ్ 100 out of 200% ఇవ్వాలి. దట్ ఈస్ ద కండిషన్ యూ హావ్ టు అండర్స్టాండ్. సో ఇది అయిన తర్వాత ఏదైతే నీ మెటీరియల్ పెట్టానో, ఏదైతే నేను రౌండ్ 3, రౌండ్ 4 గురించి మాట్లాడానో దాని మీద ఫోకస్ చేయి. ఈ రౌండ్ 3, రౌండ్ 4 ఏం పెట్టానో, జాయిన్స్, వీటి మీద రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే మిగిలిపోయాయో వాటి మీద బాగా ఫోకస్ చేయి. క్లియర్? అలా ఎనీ డౌట్స్? అలా క్లియర్? ఇప్పుడు టైం ఇస్తే మెటీరియల్ గ్రూప్ పెట్టేస్తాను. అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారా యూట్యూబ్ది జాయిన్స్? క్లియర్? మనకి మెయిన్ థింగ్ లాస్ట్ మూమెంట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, యూట్యూబ్ లో కొన్ని లక్షలు, కొన్ని వేలు ఉంటాయి. కానీ ఇమ్మీడియట్లీ మనకు అర్థం కావాలి. ఇమ్మీడియట్లీ వినగానే అర్థం కావాలి. ఇమ్మీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ తక్కువ వచ్చేయాలి. అది మీరు ఎప్పుడైనా ఫాలో చేసుకోండి. ఒకదాని ఏదో ఒక పెట్టారని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో రౌండ్ 2, రౌండ్ 3 కన్ఫ్యూజ్ చేయను. రౌండ్ 2, రౌండ్ 3 ఇప్పుడు మెటీరియల్ పెడతాను. ఎవరైతే క్లియర్ చేశారో మన టెలిగ్రామ్ గ్రూప్ లో రేపు ఈవినింగ్ రిమైనింగ్ పెట్టేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. బీ కాన్ఫిడెంట్. ఎవరు సెలెక్ట్ అవుతారని కాదు, ఎవరెవరు సెలెక్ట్ అవుతారని కాదు. బీ కాన్ఫిడెంట్. మీ మీద మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే చాలు. ఉన్న టైం సకంగా పర్టికులర్ గా యూజ్ చేసుకుంటే చాలు. మెకానికల్, ఈసీఎస్, సిఎస్సి, ఐటీఎస్, సిఎస్టిఎస్, డజంట్ మ్యాటర్. క్లియర్? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ నాట్ వేస్టింగ్ ద టైం. థ్యాంక్ యూ.